అందరికీ నమస్కారం అండి. నేను పొందూరు విద్యావతి కుమార్తె. నా పేరు పొందూరు జోష్న కుమారి. బీసెర్లం గ్రామ పంచాయతీ అండి, మక్కువ మండలం. నేను ఆల్రెడీ మా అమ్మగారు వీళ్ళకి అన్యాయం జరిగింది నేను కలెక్టర్ గారు గ్రీవెన్స్ లో నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సార్. కానీ అప్పటి నుంచి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, కానీ ఎంక్వైరీలో నీరు గార్చడమే జరుగుతుంది, కానీ మాకు న్యాయం అయితే కనబడట్లేదు. నేను మక్కువ వెళ్ళాను, సాలూరు సిఐ గారు కలవడం కూడా జరిగింది. అక్కడ ఎవరైతే మా అమ్మగారి ముందు కంప్లైంట్ పెట్టారు, అన్యాయంగా మా అమ్మ ఉద్యోగం తీయడానికి కారణమయ్యారు వ్యక్తి ఈ డాకెట్ గవర్నర్ అనే వ్యక్తి మా అమ్మని వేధింపుల కింద అవమానించడం జరిగిందో, కులం కింద మా అమ్మగారిని అవమానించడం జరిగిందో, ఆ వ్యక్తి మీద తప్పించి మిగతా అధికారుల మీద ఫిర్యాదులు అంటే చర్యలు తీసుకోవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు. కానీ ఇప్పుడున్న అధికారి అంటే పొలిటీషియన్ ఎవరు ఉన్నారు, టీడీపీ పొలిటీషియన్, అతని మీద మాత్రం చర్యలు తీసుకోవడానికి అధికారులు అయితే సిద్ధంగా లేరు సార్. అలాగే నేను ఎస్పీ ఆఫీస్ కి రావడం కూడా జరిగింది. ఇక్కడ కూడా మీ అమ్మగారు కులం కింద అవమానించారని గ్యారంటీ ఏంటి, ప్రూఫ్ ఏంటి అని అడుగుతున్నారు సార్. నేను అలానే మా అమ్మని నేను తీసుకొచ్చి రావడం అయితే నేను చేయలేను. మా అమ్మ ప్రాణం ఉన్నంత వరకు తను అన్యాయంగా సార్ అవమానించి కులం కింద అవమానించడము జరిగింది, దాని ఉద్యోగం తీసేయడం జరిగింది, మానసికంగా ఒత్తిడి జరిగింది సార్. ఈ జరిగిన విషయాలన్నీ ఇవన్నీ పక్కన పెట్టి పైన అధికారుల నిర్లక్ష్యం ఉంది. వాళ్ళ వేధింపులు ఉన్నాయి, కానీ వాళ్ళ వేధింపులు పక్కన పెట్టి ఇక్కడ మొదలు ఎవరు పెట్టారో డాకెట్ గవర్నర్ అనే వ్యక్తి, ఆ పర్సన్ ని మాత్రం కవర్ చేయడానికి చూస్తున్నారు సార్. నా తల్లి అయితే తన ప్రాణం ఉన్నంత వరకు ఎంతవరకు న్యాయం కోసం పోరాడిందో, నా ప్రాణం ఉన్నంత వరకు నేను అదే తల్లి కోసం న్యాయం కోసం నేను పోరాడుతుంది సార్. దయచేసి నాకు సీఎం గారి వరకు నాకు ఈ వీడియోని తీసుకెళ్లి నా తల్లికి జరిగిన అన్యాయాన్ని న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. డిఎంహెచ్ఓ ఆఫీస్ నుండి వీళ్ళే జాయినింగ్ ఆర్డర్ ఇచ్చారు సార్, హెల్దీగా ఉందని. గ్రామం సమక్షంలోనే వాళ్ళు వీడియో అమ్మ నడిచినట్టు వీడియో తీయడము జరిగింది. నెక్స్ట్ ఎక్కడ ప్రెసెంట్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళ సంతకాలు తీయడం కూడా జరిగింది సార్. వెంటనే మాకు జాయినింగ్ ఆర్డర్ వచ్చింది, మరి వచ్చిన ఆర్డర్ వెనక్కి తీసుకున్నారు సార్. వాళ్ళని అమ్మని జాయిన్ చేయలేదు. ఇటు పక్క అధికార నిర్లక్ష్యము, ఒక పక్క వేధింపులు, ఈ గ్రామంలో ఉన్న టీడీపీ పర్సన్ ఈ డాకెట్ గౌరనాయుడు వీళ్ళ వేధింపులు, మానసిక ఒత్తిడి సార్. ఈ ఒత్తిడి వల్ల చనిపోయింది. అలాగే కుల వివక్ష కింద సార్, నీకెందుకే మాది జాతం, నీకెందుకు ఉద్యోగం, నువ్వేదో వైజాగ్ వెళ్ళి పనులు చేసుకోవచ్చు కదా అని అవమానించడం. మా అమ్మని అవమానించారు సార్. ఈ వేధింపులకి ఒత్తిడికి మానసికంగా శారీరకంగా తట్టుకోలేక అమ్మగారు చనిపోవడం జరిగింది. ఇప్పుడు అమ్మ కోసం నేను న్యాయం పోరాటం చేస్తున్నాను సార్. పోలీస్ ఆఫీసర్ చుట్టూ నేను తిరగడం జరుగుతుంది సార్. కానీ ఇక్కడ కూడా అతని పట్ల అంటే అధికారుల పట్ల వాళ్ళు చూపిస్తున్నారు, కానీ చర్యలు తీసుకోవాలని అంటున్నారు. కానీ ఏ వ్యక్తి వాళ్ళు ఈ ఉద్యోగం తీయడానికి కారణమయ్యారో ఆ వ్యక్తి మీద మాత్రం చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు సార్. జరగాల్సిన పోలీసులే న్యాయం చేయాలి సార్, కానీ వాళ్ళ న్యాయం చేయలేకపోతే మేము ఇంకెక్కడికి వెళ్ళాలి సార్. ఇప్పుడు మా అమ్మ ఏదో ఒత్తిడితో ఎలా చనిపోయిందో అదే ఒత్తిడితో ఇప్పుడు నేను చనిపోయేటట్లు ఉన్నాను సార్. నేను తిరిగి 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 నాకు చిన్న పిల్లలు ఉన్నారు సార్. పిల్లల్ని వదిలేసి నేను రోడ్ల మీదకి రావాల్సిన అవసరం నాకు ఏంటి సార్? నా తల్లికి జరిగిన అన్యాయం ఇంకే కుటుంబానికి జరగకూడదని నేను కోరుకుంటున్నాను. దయచేసి మా అమ్మగారు కూడా లాస్ట్ ఏదో జాయినింగ్ ఆర్డర్ ఉందో ఈ ఆర్డర్ రాకుండా మా అమ్మగారు మాట్లాడిన వీడియో ఉంది సార్. ఏం ప్రూఫ్ తీసుకురావాలి సార్? క్లియర్ గా మా అమ్మగారు అన్నారు డాకెట్ గవర్నర్ గారు అని మెన్షన్ చేసింది. తన నోట తానే అన్నది. ఇప్పుడు వెళ్ళి కులం కింద తిట్టిందా లేదని మా అమ్మగారిని ఇప్పుడు నేను తీసుకురాలేను కదా సార్. జరిగిన అన్యాయాన్ని ఎవరు మాట్లాడట్లేదు సార్. నష్టపోయింది మేము. పైన అధికారులకి పైన మినిస్టర్ మేడం సంధ్యారాణి గారు ఒత్తిడి ఉండొచ్చు. ఆ ఒత్తిడి వల్ల వాళ్ళు బాగానే ఉంటున్నారు సార్. అన్యాయం జరిగింది మాకు, చనిపోయింది మా అమ్మగారు. ఇప్పుడు మా అమ్మగారు మా తల్లి అని పిల్లలు అయిపోయాం సార్. ఉద్యోగం లేదు, మా అమ్మ చనిపోయింది. ఇప్పుడు తిరిగి మా అమ్మ కోసం నేను న్యాయం పోరాటం చేస్తున్నాను సార్. ఈ పోరాటంలో కూడా నాకు న్యాయం జరుగుతుందో లేదో నాకు అనుమానంగానే ఉంది సార్. దయచేసి సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పుకున్నప్పుడు కోరింది కాబట్టి వీళ్ళ సమక్షంలోనే మా అమ్మకి న్యాయం జరగాలి. ఈ న్యాయం జరగనంత వరకు నేను పోరాడుతాను సార్. ఈ పోరాటంలో నేనేమైపోయినా ఇప్పుడు ఎవరైతే కారకులు అయ్యారో ఈ టీడీపీ గౌరనాయుడు, ఎవరెవరు ఈ అధికారులు ఉన్నారు వాళ్ళ మీద నాకు ఏదైనా వీళ్ళ వల్ల నాకు ఏమైనా హానికరం ఉంటే ఉండొచ్చు సార్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.